హైదరాబాద్ లోని చర్లపల్లి డ్రగ్స్ కేసులో ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కీలక విషయాలు వెలికితీశారు. ప్రధాన నిందితుడు విజయ్ ఓలేటి గత 10 ఏళ్లుగా డ్రగ్స్ తయారు చేసి విక్రయిస్తున్నట్లు గుర్తించారు. చర్లపల్లి, నాచారం ప్రాంతాల్లో మెపిడ్రిన్ డ్రగ్ తయారు చేసి గ్యాంగ్ గా ఏర్పడి హైదరాబాద్ లో అమ్మకాలు జరుపుతున్నారు. ప్రతిసారి 5 కిలోల చొప్పున డ్రగ్స్ విక్రయించగా ఒక్కో కిలోను 50 లక్షల రూపాయలకు అమ్ముతున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుచిత అందిస్తారు. అతి పెద్ద డ్రగ్స్ గుట్టురట్టాయి. ప్రస్తుతం మనం అక్కడే ఉన్నాం. అది కూడా మేడ్చల్ జిల్లా చెర్లపల్లిలోని నవోదయ ఇండస్ ఎస్టేట్ అనే కాలనీలో అయితే మొత్తం ఇక్కడ అన్ని కూడా ఇండస్ట్రియల్ ఏరియా అయితే మొత్తం పూర్తిగా ఇండస్ట్రీస్ ఉండే ఏరియా. ఈ ఏరియాస్ లో దాదాపుగా 12,000 కోట్ల విలువైన డ్రగ్స్ అయితే దొరికాయి. అది కూడా ఇక్కడ హైదరాబాద్ పోలీసులకు కూడా కాదు, ముంబై క్రైమ్ బ్రాంచ్ మరియు ముంబై నార్కటిక్ సంబంధించిన పోలీసులకి ముంబైలో తీగలాగితే ఇక్కడ డొంక కదిలినట్టుగా ఉంది పరిస్థితి. అంటే మొత్తానికి దాదాపు 32,000 లీటర్ల ముడిసరుకు ఏదైతే డ్రగ్స్ తయారు చేసే ముడిసరుకు ఉంటుందో అదైతే దొరకడం జరిగింది. ప్రస్తుతం మనం అదే చూస్తున్నాం. ఆ సంబంధించిన ఏదైతే ముడిసరుకు సంబంధించిన ఉంటుందో దానంతా కూడా ప్రస్తుతం ముంబైకి తరలించడానికి అయితే పోలీసులు మరియు అలాగే సిబ్బంది కూడా పంపిస్తారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం లారీలో కూడా మొత్తం అయితే లోడ్ చేసి సాయంత్రం లోపు మొత్తం పూర్తి 159 అయితే ఇలాంటి డ్రమ్స్ అయితే ఉన్నాయని చెప్తున్నారు. ఈ అన్ని కూడా అయితే సాయంత్రం కల్లా లోడ్ చేసి అయితే ముంబై పంపించే అవకాశం అయితే ఉందని కూడా చెప్తున్నారు. దాదాపుగా రకరకాల డ్రగ్స్ అయితే దీంట్లో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. దానిలో భాగంగానైతే ఎండిసి, ఎక్స్టీసీ వంటి రకరకాల డ్రగ్స్, అలాగే ముడిసరుకు అయిన మెఫిడ్రిన్ కూడా దాదాపుగా 5.5 కిలోల వరకు దొరికిందని చెప్పుకోవచ్చు. ఈ కేసుకి సంబంధించి బంగ్లాదేశ్ కి సంబంధించిన ఒక యువతి ఎవరైతే డ్రగ్స్ కొంటుందో అమ్ముతుందని చెప్పి నార్కటిక్స్ పోలీసులు చేసిన విచారణలో భాగంగానైతే హైదరాబాద్ కేంద్రంగా ఇంత పెద్ద డ్రగ్స్ మాఫియా కొనసాగుతుందని తెలుస్తుంది. అయితే ఇది కూడా డ్రగ్స్ తయారు చేసే ముడిసరుకు అనమాట. ఈ ముడిసరుకు కూడా అంటే ఇక్కడ నుంచి ముడిసరుకు నాచరంలో ఇంకొక ఇండస్ట్రీకి తరలించి అక్కడ కూడా డ్రగ్స్ తయారు చేసే కేంద్రం ఇంకొకటిగా ఉంది అంటూ ఆరోపణలు అయితే ఉన్నాయి. దానికి సంబంధించి అయితే ఇంకా సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ముంబైకి సంబంధించిన క్రైమ్ బ్రాంచ్ టీం అలాగే నార్కోటిక్స్ వాళ్ళైతే వచ్చి అయితే పూర్తి స్థాయిలో చేసిన సోదాల్లో ఇవన్నీ బయటపడ్డాయి. ఇప్పటికే ఈ కేసుకి సంబంధించి 13 మంది అరెస్ట్ చేయగా ఇక్కడ మాత్రం 2 అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. అంటే చుట్టుపక్కల మొత్తం పూర్తిగా ఇండస్ట్రియల్ ఏరియా ఇది. దాదాపుగా ప్లాస్టిక్ ఫ్యాక్టరీస్ కానీ లేకపోతే అటు మొత్తం మనం ఇటువైపు చూసుకుంటే ప్లాస్టిక్ ఫ్యాక్టరీస్ కానీ ఇండస్ట్రీ డ్రగ్స్ కానీ అంటే టాబ్లెట్స్ కానీ ఫార్మటికల్స్ కానీ అన్ని తయారు చేసే ఇండస్ట్రీస్ చిన్న జస్ట్ ఒక 10 లక్షల నుంచి 1 కోటి రూపాయల టర్న్ ఓవర్ ఉండే ఇండస్ట్రీస్ ఉంటాయని కూడా స్థానికులు చెప్పడం జరిగింది. అట్లాంటి ఇండస్ట్రీస్ ఉన్న ఈ ఏరియాలో 12,000 కోట్ల విలువైన డ్రగ్స్ దొరకడం అయితే నిజంగా అసలు వాళ్ళు ఎంత గుట్టుగా ఈ డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నారు అనేది అయితే స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ఇట్లాంటి ఇంత చిన్న ఇండస్ట్రీస్ లో కూడా దాదాపుగా అంటే 170-160 డ్రమ్స్ కూడా వాళ్ళ దగ్గర, అంటే ఒక్కొక్క దాదాపుగా 200 లీటర్ల డ్రమ్స్ ఉంటాయి. అట్లాంటి డ్రమ్స్ 160-170 దొరికాయంట వాళ్ళకి. దాదాపుగా 159 డ్రమ్స్. ఈ డ్రమ్స్ అన్నింటినీ కూడా ప్రస్తుతం ఈ పెద్ద డ్రమ్స్ 159, అలాగే చిన్న డ్రమ్స్ కూడా కొన్ని ఉన్నాయంటూ కూడా పోలీసులు సమాచారం అందింది. అలాగే మెఫిడ్రిన్ ఏదైతే ముడిసరుకు పొడి పదార్థం ఏదైతే ఉంటుందో అది దాదాపుగా 5 కిలోల పైన కూడా దొరికినట్టు తెలుస్తుంది. మొత్తం ఈ డ్రగ్స్ కి సంబంధించి 12,000 కోట్ల విలువైనదైతే విలువ ఉంటుందని కూడా తెలుస్తుంది మొత్తానికి. అయితే ఈ ఎవరైతే ముంబై నుంచి వచ్చిన క్రైమ్ బ్రాంచ్ వాళ్ళు కానీ లేకపోతే నార్కోటిక్స్ వాళ్ళు కానీ ఉన్నారో అందరూ కూడా ప్రస్తుతం లోపల ఉండి మన హైదరాబాద్ పోలీసుల సహకారంతో అలాగే హైదరాబాద్ క్రైమ్ బ్రాంచ్ సహకారంతో అయితే ప్రస్తుతం ఈ సంబంధించిన డ్రగ్స్ అన్ని కూడా వాళ్ళు ముంబైకి తరలించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. పూర్తిగా ఇప్పటికీ ఒక 20 డ్రమ్స్ అయితే ఎక్కించడం జరిగింది. ఇంకా మొత్తాన్ని కూడా సాయంత్రం కల్లా మిగిలినవన్నీ కూడా ఎక్కించేసిన తర్వాత వాళ్ళు మహారాష్ట్ర అంటే ఏదైతే తరలిస్తున్నారో అక్కడ తరలించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. లోపల ఉన్న అక్కడ వాళ్ళు కూడా ప్రస్తుతం ముంబై క్రైమ్ బ్రాంచ్ కి సంబంధించిన పోలీసులు అని చెప్పుకోవచ్చు. వాళ్ళు కూడా అంటే ఇంత చిన్న ఫ్యాక్టరీ దాదాపుగా 200-300 గజాల్లో ఉండే ఇట్లాంటి ఫ్యాక్టరీస్ లో కూడా దాదాపుగా 12,000 కోట్లు అంటే నిజంగా అసలు ఎవరికి ఎటువంటి డౌట్ అనేది కూడా రాకుండా వాళ్ళు చాలా పగడబందీగా ప్లాన్ చేసేదంతా చేశారని కూడా చెప్పుకోవచ్చు. ఒక్కొక్కటిగా డ్రగ్స్ ఎక్స్టీసీ కానీ ఎండి కానీ మెఫిడ్రిన్ కానీ ఇలా అన్ని డ్రగ్స్ కూడా ఒక్కొక్కటిగా బయటకైతే తీసుకొని వస్తున్నారు. అయితే ఇవన్నీ తీసుకొచ్చినట్టుగా కూడా వాళ్ళైతే ఏదైతే లారీ ఉందో ప్రస్తుతం ఇక్కడ లారీ అనేది ఎక్కించి మహారాష్ట్రకు తరలించే ప్రయత్నం కూడా చేస్తూ అయితే వస్తున్నారు. మొత్తానికి ఇదే ఇక్కడ పరిస్థితి. సాయంత్రం కల్లా కూడా అన్ని డ్రమ్స్ అని కూడా ఎక్కించేసి మహారాష్ట్ర తరలించే ప్రయత్నంలో అయితే ఉన్నారు.